దేవుని బిడ్డలారా, రండి, త్వరగా రండి బైబిల్ పట్టణానికి. చాలా సంతోషం, మీరు చాలామంది స్నేహితుల్ని, మీ బంధుమిత్రులందరినీ తీసుకొస్తున్నందుకు. ఇక్కడ వ్యూవర్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. చాలా సంతోషం అండి, దేవుడు హర్షిస్తాడు. మీకు ఈ పరమగీతంలో వట్టి 4 వాక్యాలు చదువుకుని వెళ్ళడంతో పాటు చాలా ముఖ్యమైన కొన్ని టిప్స్ ఉన్నాయన్నమాట బైబిల్లోను. అంటే క్లుప్తంగా చెప్తాను, షార్ట్గా చెప్తున్నాను, అది మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మీకు వివరంగా చెప్తాను. ఒక యెహోవా అనేటువంటి వాడు తన భార్యనే తన యొక్క పట్టుదట్టంలో పెట్టుకోవడం చేతకాని వాడు, వ్యభిచారానికి, వేశ్యతనానికి వచ్చేపోయే ప్రతి ఒక్క మగాడికి వదిలిపెట్టుకున్నవాడు ఏ విధంగా తన భార్యను కాపాడుకోలేని వాడు ఏ విధంగా ప్రపంచాన్ని కాపాడతాడు అనేదే పెద్ద ప్రశ్న అనమాట. దానికి సంబంధించిన వాక్యాలను మీకు నేను ముందుగా సూచకంగా కొన్ని షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. ఆ తర్వాత మనం రెగ్యులర్ పాఠానికి వెళ్దాం. మరి యెహెజ్కేలు 16వ అధ్యాయము 8వ వాక్యం చదువుతాం. ఏమ్మా సరోజిని అమ్మ, చదువమ్మ నీ సెక్సీ కంఠంతో. మర్చిపోకుండా 7వ వాక్యం కూడా చదువమ్మా, చాలా ముఖ్యమైనది. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములేర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములేర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. దిగంబరివై వస్త్రహీనముగా ఉన్న నీకు స్తనములు ఏర్పడను. ముఖ్యంగా స్తనములు ఎప్పుడు, ఎక్కడ, ఎలాగ, ఎంత పెద్దవి ఏర్పడతాయి అనేది మనకు కళ్ళు అక్కడే ఉంటాయండి. జాకెట్ మీదే ఉంటుంది, రైకి ముఖం మీదే ఉంటుంది అనమాట. చిన్న పిల్ల, చిన్న బిడ్డ, పాపను కూడా చూడడం. స్థానములు, సళ్ళు ఎప్పుడు పెద్ద అయినవి, వయసుకు వచ్చిందా లేదా సొత్తనే ఉంటాడు అనమాట. అలాగే ఏంటంటే తల వెంట్రుకలు పెరిగాను. తల వెంట్రుకలు పెరిగే వయసు అది కాదండి, 3 నెల 6 నెలలను పెరిగిపోతాయి. గగ్గల్లో పెరిగే వెంట్రుకలు వాడు అలా చెప్పాడు, అలా రాస్తున్నాడు. అదో పనికి మళ్ళీ అదో ఎక్కడ ఎంట్రుకలు పెరుగుతున్నాయా ఇది కూడా చూస్తూ ఉంటాడు. ఈడొక దేవుడు, ఈడొక పరిశుద్ధుడు. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండను గనుక. ఇక్కడ ఏమని చెప్తుందంటే, ఒక శిశువు పుట్టింది. ఆ శిశువు పుట్టినప్పుడు తను ఏ విధంగా శుద్ధీకరించాలి, శుభ్రం చేయాలి, ఎటువంటి బట్టతో చుట్టు పెట్టాలి అనేటువంటి ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆ కన్నది అలా పారేసి వెళ్ళిపోతే ఆ శిశువు ఆ కన్న రక్తంలోనే అలా పురులుతూ ఉంటే వీడు చూసి ఓకే దీన్ని బాగు చేద్దాము, దీన్ని శుభ్రం చేద్దాము అని చెప్పి ఇతను అనుకుని ఆ పిల్లని ఎదగనిస్తున్నాడు. ఎదగగానే ఆ పిల్ల ప్రాయానికి రాగానే వీడి దుర్బుద్ధి చూడండి, వీడి దురాలోచన చూడండి. ఆ పిల్ల సొన్ను గట్ల మీదకి వెళ్ళింది. సొళ్ళు ఎదగడం చూడడం మొదలుపెట్టాడు అనమాట. అంతేకాదు బైబిల్లోనేమో తల మీద జుట్టు పెరగడం అని చెప్పేసి రాసింది, కానీ యాక్చువల్గా అది తల మీద జుట్టు అయితే చిన్నప్పుడు 3 నెలల్లోనూ వచ్చేస్తుంది, ఎంత రాని వాళ్ళు కూడా. అయితే చొనగొట్లు పెరిగే ప్రాయానికి జుట్టు రావడం అంటే గగ్గలో రావడం అనమాట. కాళ్ళ మధ్యన ఉన్నదానికి వచ్చే వయసు అనమాట, ఆ వయసు. ఈ వయసు వచ్చేటప్పటికి వాడికి మళ్ళీ ఆ పిల్ల మీద భ్రమ కలిగింది. అంతే ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు. చూసారా, ఒక తండ్రి స్థానంలో ఉన్నవాడు, లేదంటే ఒక పెద్దగా ఒక తాత స్థానంలో ఉన్నవాడు చిన్న శిశువుని పుట్టినప్పుడు చూసినవాడు ఈ పిల్ల కాస్త వయసుకు వచ్చేటప్పటికి ఆ పిల్లని వీడు పెళ్ళాడేశాడు. కానీ దాన్ని కాపాడుకోగలిగాడా? లేదు. వాక్యం చదువుతారండి. నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. సరే, ఇప్పుడు ఆ శిశువుని భారీగా చేసుకున్నాడు కదా, సరే దాన్ని వీడికి కంట్రోల్లో, ఆధీనంలో పెట్టుకున్నాడా? లేదు. ఇష్టానికి వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి అందరితోటి వ్యభిచారం చేయడానికి ఇష్టానుసారంగా వదిలిపెట్టాడు. ఆ వాక్యాన్ని ఇదే అధ్యాయంలో 25వ వాక్యంలో చదువుదాం, వినండి. అమ్మ సరోజ చదవమ్మా, నువ్వు చదివితే మరీ సెక్సీగా ఉంటుంది. చదువు. ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరచి నీ యొద్దకు వచ్చిన వారికి అందరికీ నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి. మంచిది చాలు. వీళ్ళతో ఎలా వ్యభిచారం చేస్తుందంట, చివరి భాగం చూడండి. నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి. కాళ్ళు తెరవడం అంటే మామూలు కాదు, ఇలాగ పారచాపి, పంగల పారచాపి వాళ్ళ చేత వ్యభిచారం చేయించుకుంటుందంట. అంతవరకు మరి ఆ పిల్లని పెళ్లి చేసుకున్న భర్తగా ఈ బైబిల్ దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం కాపాడుతున్నాడు? తన సొంత భార్యని కాపాడుకోలేనివాడు ప్రపంచాన్ని ఏం కాపాడుతాడు? ఇంకా పిల్ల ఏమేం చేసిందో కూడా షార్ట్ అండ్ స్వీట్గా 2 వాక్యాలు డైరెక్ట్గా చదివేద్దాం. రండి చదవమ్మా సరోజ. 23వ అధ్యాయంలో తనకి ఇప్పుడు ఒక భార్య కాదు 2 భార్యలు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఒకతనే కాపాడుకోలేకపోయాడు, కానీ 2 భార్యని ఎలా కాపాడుకుంటాడు? 3వ వాక్యం చదవమ్మా. వీరు ఐగుప్తు దేశములో జారత్వము చేసిరి, యవ్వన కాలమందే జారత్వము చేయుచు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. వాక్యం గొప్పతనం చూసారా? వీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేసిరి, యవ్వన కాలం అందే జారత్వం చేయొచ్చు వచ్చిరి. యవ్వన కాలం అందే బాగా సొళ్ళు నిక్కపొడుచుకుని ఉన్నప్పుడే వ్యభిచారం చేశారు, జారత్వం చేశారు. యవ్వన కాలం అందే జారత్వం చేయొచ్చు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయను, వాళ్ళకి
అవ్వాల్సిన ఆలింగనం అంతా అయిపోయింది. జాగ్రత్తం అంటేనే వచ్చిపోయే వాళ్ళతో అందరితో పడుకుని తోలడమే జాగ్రత్తం. వ్యభిచారం అయితే ఒక మనిషితోటే. అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. కన్యాకాలపు చనులను పురుషులు నలిపారంటే గట్టిగా పట్టుకుని కసాపిసా నలిపారు. మరి ఇవన్నీ చూస్తా ఉన్న యెహోవా దేవుడు, బైబిల్ దేవుడు ఇవన్నీ చూస్తూ చూస్తూ చాలా తిలకించాడా, ఆనందించాడా? అబ్బా భలే చేస్తున్నారండి బాబు, భలే పిసుకుతున్నారండి బాబు అనేసి అంతలా వర్ణించి ఇప్పుడు బైబిల్లో వర్ణించి పెట్టాడు. చాలా సిగ్గుచేటు కదా, చండాలంగా లేదు వీడికి. ఇప్పుడు 8వ వాక్యం చదువుదాం. మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను. అచ్చటనే దాని యవ్వనమందే పురుషులు దానితో శయనించిరి. దాని జనులను ఆలింగనము చేసిరి. కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి. ఐగుప్తులో నేర్చుకున్న జారత్వమును ఇది మానకయుండెను. అచ్చటనే దాని యవ్వనమందే పురుషులతో దానితో శయనించిరి. దాని చనులను ఆలింగనము చేసిరి. కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి. చనులను ఆలింగనము చేశారు. ఎంత వివరిస్తున్నాడు చూసారా? అలాగే 17, 20, 21 కూడా చదవమ్మా. బబులోను వారు సంభోగము కోరి వచ్చి జారత్వము చేత దానిని అపవిత్రపరచిరి. వారి చేత అది అపవిత్రపరచబడిన తర్వాత దాని మనస్సు వారికి ఎడమాయను. బబులోను వారు సంభోగము కోరి వచ్చి జారత్వము చేత దానిని అపవిత్రపరచరి. బబులోను వారు అక్కడి నుంచి వచ్చారు, దేశాలు దాటి వచ్చారు. దీంతో వ్యభిచారం చేయడానికి, జారత్వం చేయడానికి, సంభోగం చేయడానికి. మరి యెహోవా భార్య అంత ఫేమస్ అయిపోయింది, వ్యభిచారణిగా అంత ఫేమస్ అయిపోయింది మరి దేశాల మీద. తర్వాత 20, 21. గాడిద గుర్రంల వంటి సిగ్గుమాలిన మోహము గల తన విటకాండ్రయందు అది మోహము నిలుపుచుండెను. యవ్వన కాలమందు నీవు ఐగుప్తీల చేత నీ చనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకం చేసుకొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి. గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మోహము గల తన విటకాండ్రయందు అది మోహము నిలుపుచుండెను. గాడిద గుర్రముల వంటి అలాంటి ఒక కసి తీరినటువంటి గుర్రపు కడ్డీలు లాంటి లావుటి కడ్డీలను పెట్టించుకునేటువంటి అంత కామ వికారంతో యెహోవా భార్య చెలరేగిపోయింది. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది, పరిశుద్ధ వాక్యం చెప్తుంది. మరి అంతవరకు ఈయన ఏ ఆదులు కట్టి పీకుతున్నాడో నాకు తెలియదు. ఒక భార్యని అదుపులో పెట్టుకోలేనివాడు ప్రపంచాన్ని ఏం కాపాడతాడో? యవ్వన కాలం ముందు నీవు ఐగుప్తీయుల చేత నీ చనులను నలిపించుకునే సంగతి జ్ఞాపకం చేసుకునినా. చూసారా, ఐగుప్తీయుల చేత కూడా చనులు కసాపిసా నలిపించుకుందంట. ఎరా సిగ్గులేనదు, నీ పెళ్ళాన్నే అదుపులో పెట్టుకోవడం చేత కాలేదు. లోకాన్ని అంటారా, ప్రపంచాన్ని అంటారా నీ అదుపులో పెట్టుకుంటావో? ఇప్పుడు మనం రెగ్యులర్గా చదువుకునే పరమగీతము 4వ అధ్యాయము 1వ వాక్యం నుండి 5 వాక్యాల వరకు చూసుకుందాం. ఎందుకంటే 4 వాక్యాల్లో పెద్ద ముఖ్యమైన భాగం ఏం లేదు, కానీ 5వ వాక్యంలో మంచి రసపట్టుగా ఒక వాక్యం ఉంది కాబట్టి అది వాళ్ళు చదువుకుందాం. చదవమ్మా, వరుసగా చదువుకుంటూ వచ్చేయమ్మా సరోజమ్మ. పరమగీతము 4వ అధ్యాయము. నా ప్రియురాల, నీవు సుందరివి. నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి. నీ పలువరుస కత్తెర వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నది. నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి. నీ నోరు సుందరము. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగబడుచున్నవి. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలులను శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోనూ నీకందరము సమానం. నీ ఇరు కుచములు ఒక జింక పిల్లలై తామరలో మేయు కవలను పోలియున్నవి. నీ ఇరు కుచములు ఒక జింక పిల్లలై తామరలో మేయు కవలను పోలియున్నవి. మ్యాటర్ ఉంటే కనుక మన వాడికి 3 రాదనమాట. సొళ్ళు కనిపించేయాలి, దాని సూతలు కనిపించాలి, పట్టుకు పిసకాలి, రుబ్బాలి. అదే వాక్యం నేను చదువుతాను ఇప్పుడు వినండి. నీ ఇరు కుచుములు ఒక జింక పిల్లలయ్యి తామరలో మేయు కవలను పోలి ఉన్నవి. ఎలా ఉన్నాయంట? ఇరు కుచుములు ఒక జింక పిల్లలయ్యి, అంటే జింక పిల్లలతో పోలుస్తున్నాడు అనమాట. జింక పిల్లలు ఎలా ఉంటాయి? అసలు జింక అంటేనే చెంగు గంతులు వేసుకుంటూ ఉంటుంది. అంతకన్నా జింక పిల్లలైతే ఇంకా గంతులు వేసుకుంటూ ఉంటాయి అనమాట. అలాగే చెంగు మంట గంతులు వేసుకుంటా. ఆ విధంగా ఈ ఇరుకుచాలు వాడికి ఏం కనిపిస్తున్నాయంట? అలాగా ఏమంటారు, చెంగు మంట గంతులు వేసుకుంటూ ఉన్నాయన్నమాట. చెప్పాలంటే మనం ఈ రోజులో చెప్పాలంటే అల్వా ముక్కలు అనమాట. అల్వా ముక్కలు ఆ రకంగానో మంచి తాజా అల్వా ముక్కలాగానో అలాగే గంతులు వేసుకుంటూ ఉన్నాయన్నమాట వీడి కంట్లో. అలాగే తామరలో మేయు కవలను పోలి ఉన్నవి. తామరలు అనేది ఇక్కడ ట్రాన్స్లేషన్ ప్రాబ్లంగా ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే లిల్లీ పుష్పాల మధ్య మేయుచున్నటువంటి జింకల వలె ఉన్నాయంట. 2 సొళ్ళు
ఎప్పుడు చూసినా వీడికి ఆ సొళ్ళు మీదకే వీడికి కళ్ళు వెళ్తాయి. ఏం పరిస్థితి వీడు, ఏం పరిస్థితి అంటున్నాను. మీరు ఆలోచించండి. మనుషులు చేస్తేనేమో పాపమా, వీడు చేస్తేనేమో పుణ్యమా, మనం చేస్తేనేమో విచారం, వీడు చేస్తేనేమో సంసారమా? ఏంటండి న్యాయం? మళ్ళీ మనుషులు తీసుకెళ్ళిపోయి నరకంలో వేసేస్తారంట. చెప్పండి. మంచిది, ఇవాళ చాలా టైం అయిపోయింది. రేపు కలుసుకుందాం మరి. సంతోషం. అలేలుయా.